హాయ్ అండి. నేను మీషోలో కిచెన్ ఐటమ్స్ తీసుకున్నాను. అవి అన్బాక్సింగు, క్వాలిటీ అది ఎలా ఉందనేది, బాక్స్ ప్యాకింగ్ కూడా ఎలా వచ్చినాయి అనేవి మీకు రివ్యూ అనేది షేర్ చేస్తాను. ఇవన్నీ నేను 4+ రేటింగ్లో ఉన్నవే తీసుకున్నానండి. నేను ఇవి ఏవైనాను రేటింగ్ ఎక్కువ ఉండి క్వాలిటీ బాగుందని రివ్యూస్ ఇచ్చిన వాటినే చూసి తీసుకుంటానండి. ఎందుకంటేనే క్వాలిటీ కూడా బాగుండాలి కదండి తీసుకుంటే. ఇప్పుడు మనం 50 రూపీస్ పెట్టేది 100 రూపీస్ రెండు సేమే ఉంటాయి కానీ క్వాలిటీ తేడా ఉంటుందండి. నాకు ఇంకోటి అర్థమైందేంటంటే సేల్లో ఎప్పుడూ తీసుకోకూడదండి. మనకి ఎప్పుడు సెకండ్ క్వాలిటీ ఐటమ్స్ అనేవి సెండ్ చేస్తూ ఉంటారు. మళ్ళీ ప్రైస్ ఎక్కువ పెంచేసి తర్వాత తగ్గించి చూపిస్తున్నారు. నా నా అనుభవం అయితే మీకు షేర్ చేశాను. సో మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. నేను ఇవి మీషోలో తీసుకున్నాను. వీటి లింక్స్ అనేవి వీడియో కింద ఉంటాయి. మీకు నచ్చితే కనుక ఆ లింకు చూడండి. ఇవైతే ఫ్రిడ్జ్కి బాక్సెస్ అండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో తీసుకున్నాను. 8 వస్తుంది. కింద స్టీల్ వచ్చి పైన ప్లాస్టిక్ వస్తుంది. మీకు క్వాలిటీ అయితే చాలా బాగుందండి. సైజు మాత్రం చిన్నది వచ్చింది. మనం బయటికి చిన్నపిల్లలు ఉంటారు కదండి, లేదంటే మనం కూడా లంచ్ బాక్సెస్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఈట్ అనేది ఉంచుతుందని అక్కడ డీటెయిల్స్లో రాశాడండి. సో నేను అదే చెప్తున్నాను. నేను యూజ్ చేయలేదు, మీకు చూపించాను. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. తీసుకోవచ్చు. బట్ సైజ్ అయితే చిన్నది. స్నాక్స్ అవి పెట్టుకోవడానికి, లేదంటే చిన్నపిల్లలకి అయితే బాగుంటుంది, లేదంటే ఫ్రిడ్జ్లోకి కూడా బాగుంటాయండి. ఇవైతే గ్లాస్ బాటిల్స్ అండి. ప్యాక్ ఆఫ్ 2 వస్తున్నాయి. ఈ గ్లాస్ బాటిల్స్ నాకు చాలా బాగా నచ్చాయండి. ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి. లిడ్ కూడా చాలా బాగుంది. మనం ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని యూజ్ చేసుకోవడానికి బాగుంటాయండి. మిల్క్ అది, లేదంటే జ్యూసు, మనకి నచ్చినట్టు మల్టీపర్పస్ కింద యూజ్ చేసుకోవచ్చండి. మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ అనేవి నేను చూపిస్తూ ఉంటాను, రివ్యూస్ అనేవి చేస్తూ ఉంటాను. అలా మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేంటంటే మనకి మొక్కజొన్న పొత్తు పీల్ చేసుకుంటాం కదండి, అలాగా అది చూశాను. క్వాలిటీ అది బాగుందండి. తీసుకున్న వాళ్ళందరూ బాగుందని చెప్పారు, అవుతుందని. నేను ఇంకా ట్రై చేయలేదు, కానీ చూడటానికి చాలా బాగుందండి. ఇదైతే మీకు ట్రే వస్తుందండి. 360 డిగ్రీస్ తిరుగుతుంది కదా అది. నేనేంటంటే కబోర్డ్లోకి బాగుంటుందని తీసుకున్నాను. ఇందులో అయితే ప్యాక్ ఆఫ్ 2 కూడా ఉంటాయి కానీ క్వాలిటీ అది అంత బాగాలేదండి. ఇవేంటంటే క్లియర్గా కనిపిస్తుందని, స్ట్రాంగ్గా ఉంటుందని తీసుకున్నానండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. డిజైన్ అయితే పర్వాలేదండి. సో అలా పెట్టుకొని మనకి ఏ ఐటెం కావాలంటే తీసుకోవచ్చు. స్మెల్ క్యాండిల్ అంటారు కదా, అది నాకు ఎప్పటి నుంచో తీసుకోవాలని ఉండేదండి. సో నేను ఇప్పుడు తీసుకున్నాను. నాకైతే ఇది ఏమనిపించిందంటే ప్రైస్ అయితే ఎక్కువ అనిపించింది. గ్లాస్ బాటిల్ ప్రైస్ కూడా వేసేసినట్టున్నారు. స్మెల్ మాత్రం చాలా బాగుందండి. సో నచ్చితే తీసుకోవచ్చు, పర్లేదండి. లేదంటే డీమార్ట్లో దొరుకుతూ ఉంటాయి కదా, తీసుకోవచ్చు. మనం దాని అయినా క్వాలిటీ పెడితేనే మనకి ప్రైస్ అనేది వస్తుందండి. తర్వాత అర్థమైంది నాకు, ప్రైస్ అనేది తక్కువ వస్తుంది కదా అని తీసుకుంటే. ఇదేంటంటే మనకి పట్కర్ అంటారు కదా, ఆ టైప్లో వస్తుందండి. ఇదేంటంటే నాకు పిక్లో పెద్దగా కనిపిస్తుంది అనుకున్నాను, చూస్తే చిన్నగా ఉంది. బట్ బాగుందండి. హ్యాండిల్గా అంత ఇబ్బంది పెట్టట్లేదు, అలా పట్టుకొని తీసేయడానికి. మనకి హ్యాండిల్ లేని గిన్నెలు ఉంటాయి కదండి, అందులో అటాచ్ చేసుకొని తీసుకోవచ్చు. అది మాత్రం తీసుకోండి.
కానీ చిన్నదొచ్చింది. నేనైతే పెద్దదొస్తదనుకున్నాను. ఇదేంటంటే టిష్యూ హోల్డర్ అండి. రౌండ్‌గా ఉంటుంది గదా! పెద్ద టిష్యూ. సో, ఆ టైప్‌లో వస్తుంది. నేను నార్మల్‌గా ఫిట్ చేశానండి. బావుందండి. 130 రూపీస్ ఎంతో పడ్డది. ఈ మధ్య అందరూ ఆహ్, వుడెన్ ప్రిపేర్ చేస్తున్నారు గదా! కిచెన్‌లోకి. అలాగా నేనైతే మీకు చూపించడానికి నార్మల్‌గా ఫిట్ చేశాను. చూడటానికి చాలా బావుందండి. ఫినిషింగ్ పర్వాలేదండి. అంత నీట్ ఫినిషింగ్ అని నాకు అనిపించలేదు. ఇవైతే సెట్ ఆఫ్ 3 గ్లాస్ బౌల్స్ వస్తాయండి. నేను ఇవి మీకు ఎలా వస్తాయన్నదే చూపించడం కోసం తీసుకున్నాను. ఇవేంటంటే మనం ఏమన్నా మిక్స్ చేసుకుంటాం కదండీ! వాటికి ఏమన్నా నేనైతే కేక్ అది చేస్తూ ఉంటానండి. సో, అందుకు యూజ్ అవుతాయనేసి బౌల్స్ తీసుకున్నాను. 3 వస్తాయి సెట్ ఆఫ్. సైజ్ మాత్రం స్మాల్ సైజ్ అండి. మనం ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. స్ట్రాంగ్‌గా ఉంది బౌల్ అది చూసారా అలాగా. మీకు సైజ్ కూడా చూపిస్తున్నాను ఎలా వస్తాయని. అలాగా స్ట్రాంగ్‌గా ఉందండి. బౌల్ మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ప్యాక్ ఆఫ్ 3 వస్తున్నాయి. నెక్స్ట్ ఐటెమ్ వచ్చేసండి ఇది మనకి మిరియాలు గ్రైండ్ చేసుకుంటారు కదా! అదండి. నేను ఇది ఎప్పటినుంచో తీసుకోవాలనుకున్నాను. నాకు అవ్వలేదు. చూసి అప్పుడు తీసుకుంటున్నాను. ఇది క్వాలిటీ అది బావుందండి. కింద గ్లాస్ వచ్చి పైన అది వస్తుంది. నేను ఇది ట్రై చేయాలి. బావుందండి. ఇందులో బాగా పొడుగ్గా ఉన్నది ఉంది. ఇది స్మాల్ సైజు, చిన్న సైజు. నాకైతే అంత పొడుగ్గా ఉన్నది నచ్చలేదు. ఇది చిన్నగా ఉన్నది కదా! ఇది నచ్చింది క్యూట్‌గా ఉందని. నేను ఎక్స్‌పెక్ట్ చేసిన సైజు కన్నా పెద్దగానే వచ్చిందని. చిన్నగా వస్తదనుకున్నాను. బావుంది. అదైతే తీసుకోవచ్చండి. 160 రూపీస్ ఎంతో పడుతుంది. ఇవైతేనే సెట్ ఆఫ్ 6 వస్తాయండి. కప్స్ వస్తాయి. కప్స్ వస్తాయి. ఇవి డిజైన్స్ కూడా చూసారా? ప్యాకింగ్ చూసారా ఎలా వచ్చిందో? చాలా సేఫ్టీగా వచ్చింది. ఇవైతే కప్స్ చాలా బాగున్నాయండి. మీకు ప్రైస్ ఎక్కువంటే స్కిప్ చేసేయండి. బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. డిజైన్ కూడా చూసారా? అన్నీ సేమ్ డిజైన్. బట్ చూడ్డానికి క్లాసీ లుక్ బాగుందండి. అలా చూసారా? అది సెట్ ఆఫ్ 6 వస్తున్నాయి. మీకు అన్నీ చూపిస్తున్నాను. ఏది డ్యామేజ్ అయితే రాలేదండి. 300 200 చేంజ్ పడుతుందండి. మీకు కావాల్సితే కింద లింక్ ఇస్తాను. అందులో వెళ్ళి చూడొచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నేనైతే తీసుకున్నవన్నీ మీకు షేర్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను లాస్ట్లో ఒకటి మర్చిపోయానండి. అది కూడా చెప్తాను. చూస్తూ ఉండండి వీడియో అనేది. నేను ఫ్రిడ్జ్‌కి స్టోరేజ్ తీసుకున్నానని చెప్పాను కదా! అందులో మర్చిపోయాను. మీకు ఒక్కొక్కటి అనేది చూపిస్తాను చూస్తూ ఉండండి. అదండి. ఇప్పుడు మనం ఇది చూసారా? దగ్గర నుంచి చూపిస్తున్నాను. మీకు టెంపరేచర్ అనేది కూడా సెట్ చేసుకోవచ్చు. నేను చూడలేదు, మర్చిపోయాను. చూసుకోలేదు. అందుకే మీకు లాస్ట్‌లో అనేది షేర్ చేస్తున్నాను. చూసారా? 30 వరకు ఉంది. మనకి ఎంత టెంపరేచర్